పట్నంలో సదరు పండుగ షురు అయింది కదా. ఇక మలక్పేట అనగానే యాదికి వచ్చేది మల్లేష్ మామ. ఇవాళ మల్లేష్ మామ ధరకు వచ్చినాం. పండుగ ఎట్లా జరుగుతుందో ఒకసారి అరుచుకుందాం. దండాలే మల్లేష్ మామ. నమస్కారం. అంతా బయలంగా ఉన్నారా? చాలా బాగున్నాం, బయలంగా ఉన్నాం. తెలంగాణ భాషలో మేము అందరం బాగున్నాం. మీరు బాగున్నారా? మేము బయలంగా ఉన్నాం. ఎట్లా జరుగుతుంది సదర్ సయ్యాట? మీరు చూస్తూనే ఉన్నారు. చాలా ఆనందంగా వీడికి వచ్చిన నా అన్నలు, పెద్దలు, గురువులు అందరు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈ సదరు సయాట ఈ ఏ ఒక్కరిది కాదు, కులాలకు అతీతంగా చేస్తున్నాము. ఈ మా పెద్దలు, మా తాతలు, మా ముత్తాతలు ఏదైతే మా ఇంట్లో దున్నపోతూ అంటే మేమైతే పాలు విండుతాం, గొల్లోళ్ళము యాదవ్స్ అంటే మేము పాలు విండే దానికి మేము ఆ పాలతోటి ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని కష్టపడి చెమటతో దీపావళి తెల్లారి చేసే పండుగనే సదర్. మేము దీపావళి తెల్లారి మాకు పెద్ద పండుగ సదర్ పండుగ. మా యాదవ్సులకు, మా యాదవ్ సోదరుమణులు అందరికీ నా ఉదయపూర్వకంగా మన సదరి శుభాకాంక్షలు. ఫస్ట్ మీ వచ్చిన వాళ్ళు అందరికీ నా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు. చాలా సంతోషం మీరు వచ్చారు. వీడికి వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ చేతులెట్టి దండం పెడుతున్నా. చాలా సంతోషం. మీరు కూడా చూస్తున్నారు. కన్నుల పండుగలాగా జరుగుతుంది. పండుగ ఏటేటా జరుగుతుందా? ఈ ఏటా జరుగుతుందా? సంవత్సరంలో దీపావళి ఒక్కసారి వస్తుంది. మా సదర్ పండుగ దీపావళి తెల్లారి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి వాడ, ప్రతి ఊర్లో, ప్రతి ఒక్క కులస్తుడు పాలు విండే ప్రతి ఒక్కరు మేము సదర్గా మేము చేయాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళని చూసి నేను కూడా సంతోషపడుతున్నా. మా యాదవ్స్ కమిటీ ఏదైతే పెద్దలు ఉన్నారో మాకు నేర్పింది ఒక్కటే, ఏదైతే మనము ఎదుటోళ్ళకు గౌరవం ఇవ్వాలి, మనం గౌరవం తీసుకోవాలి, గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. అది మాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు కూడా వచ్చాను, చాలా సంతోషం. జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్. ఇక చూసిరు కదా, వెనకటికి మన పెద్దలు పెట్టిన పండుగని మర్చిపోకుండా మనం ఒకరొకరు గల్లెమెలాయించుకొని మనందరం కలిసి ఉన్నాము. నీకు నేనున్నా, నాకు నేను నువ్వు ఉన్నావు అని చెప్పేసి చెప్పుకునేటందుకే ఈ సదర పండుగ జరుపుకుంటామని చెప్పేసి అన్న చెప్పిండు. నేనైతే మస్తు సంబరంగా ఉన్నా. ఎందుకంటే పెద్ద పెద్దలు అందరినీ కలిసి చేయాలా. ఇక మళ్ళొక వారి అన్నకి ఇంటికాడే పోయగలుగుతాం. దండాలన్న మా V3 ఛానల్ తరపు
ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసుకునే సదర్ కార్యక్రమంలో వైభవంగా యాదవ్ సోదరులందరూ పాల్గొనటం, దున్నపోతుల ప్రదర్శన జరగటం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. యాక్చువల్గా పూర్వకాలం పాడి పంట అనే 2 పదాలు వాడేవారు. పాడి అంటే వ్యవసాయము, పంట అంటే వ్యవసాయము, పాడి అంటే పశు సంపద. మొత్తం భారతీయ నాగరికత అంతా ఎక్కడ ఆధారపడిందంటే ఆవుతోటిను ఆవు సంబంధమైన వాటితోటి ఆధారపడింది. అందుకని ఒక వంశానికి సంబంధించి, ఒక కులానికి సంబంధించింది మాత్రమే కాదు ఇది. మొత్తం భారత జాతికి సంబంధించిన లేదా టోటల్గా ఆంధ్రజాతి, తెలంగాణ జాతి అందరికీ సంబంధించిన ఒక అద్భుతమైన విషయం. సాలిడారిటీ అంటాం, సంఘీభావం అంటాం, సమైక్యత అంటాం. ఎన్నిటికన్నా మించి మరొకటి ఏంటి అంటే అందరూ అన్నదమ్ములుగా కలిసి ఒక పాడి పంటతోటి సుఖ సంతోషాలతోటి ఉండడానికి కావలసిన ఒకానొక సంకల్ప సిద్ధిని కలిగి ఉండడానికి ఇవాళ ఈ ఉత్సవం చేసుకోవడం జరుగుతుంది. దీపావళి సందర్భంగా చాలా యువకులు అంతా హైదరాబాద్ నగరంలో ఒక దగ్గర గుమిగూడి ప్రత్యేకంగా యువకులు ఈ ప్రదర్శనలో పాల్గొనడము, దున్నపోతులను మంచిగా అలంకరించి సంవత్సరానికి ఒకసారి ప్రదర్శించడము, ఇటువంటి కార్యక్రమంలో ఐక్యత అనేది చాటి చెప్తుంది. ఈ ప్రదర్శనలో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మల్లేషు మేము సింగిరెడ్డి ద్వారా చిన్నప్పటి నుంచి పరిచయము కాబట్టి మల్లేషు పిలవగానే నేను మా సిస్టరు ఇద్దరం ఇక్కడికి రావడం కూడా ఆనందంగా ఉంది. మన హైదరాబాద్ సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు మరి భిన్నంగా ఉన్న మన హైదరాబాద్ని మరి సదరు ఉత్సవాలు ఘనంగా అంబరాన్ని అంటుతున్నాయి. మరి ఇది మన యాదవులకు ఐక్యతకు నిదర్శనంగా ఇది చేయడం జరుగుతుంది. ఇది నిజాం కాలం నుంచి కూడా దీన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. మరి దీన్ని దున్నపోతులను తీసుకొచ్చి మరి దీనికి అలంకరించి మరి దీనికి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. మరి హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే ఇది కోట్లతో సంబంధించిన మన గేదెలను తీసుకొని వచ్చి మరి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఎన్నో నిజాం కాలంలో ఎన్నో అనాగరికానికి గురైపోయిన ఈ యాదవులను మరి సమైక్యపరచాలనే ఉద్దేశంతోనే ఈ సదరు ఉత్సవం జరుగుతుంది. మన హైదరాబాద్లో యాదవులు ఎక్కువగా ఉన్న ఈ హైదరాబాద్లో ఈ సంఘం ఒకటిగా ఏర్పడి వీళ్ళ ఐక్యతను సాదుకుంటూ మన హైదరాబాద్ సంస్కృతిని నిదర్శనంగా ఈ సదరు ఉత్సవం జరుపుతాం. నేను ముఖ్య అతిథిగా సైదాబాద్ కార్పొరేటర్ని, సింగిరెడ్డి స్వర్ణలత నా పేరు. మరి యాదవ్ మా డివిజన్లోనే ఉంటాడు, మాకు మరిది లాంటి వాడు. మరి యాదవ్ ఈ ఉత్సవాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుతున్నాడు. ఆయనను కూడా మనం హృదయపూర్వకంగా అభినందించాలి. మమ్మల్ని కూడా ఇందులో పిలిచినందుకు, భాగస్వామ్యం చేసినందుకు మేము హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాం.
పట్నంలో సదర్ పండుగ షురు అయింది కదా ఆయన తీయాల మన మలక్పేటలో మలేష్మా మా సదర్ పండుగ చేస్తాడు దున్నపోతుంది తండ్రి ఇడికి వచ్చిన వీడికి మన పెద్ద పెద్ద గోల్డ్ మెన్ శ్రవణ్ అన్న కూడా వచ్చిండు అన్న నడుచుకుందాం ఒకసారి ఎట్లుందన్న అట్లా దండాలే సదర్ పండుగకి వచ్చి ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడ all of you thank you for coming Sadar and Malesh Mama for thank you for visiting me. ఇక చూసిన కదా గోల్డ్ మెన్ శ్రవణ్ అన్న కూడా వచ్చిండు ఇడికి అన్నం చూసినందుకు థ్యాంక్స్ అని చెప్పి చెప్తున్నాడు అన్న ఇక హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది పండగలలో మా యాదవ్ అన్నలు బాగా జరిపేది సదర్ పండగ ఆయన సదర్ పండగ సంబరం మస్తు కనపడుతుంది ఇడ ఏడనుకుంటారా మన మల్లపేట మల్లేశ్వరం అది ఇస్తాడు దున్నపోతులని ఆడికి వచ్చినాము ఆయన పోతులను చూస్తేనైతే నాకు కింద మీద అనిపిస్తుంది పొద్దుగాల లేవంగానే గొర్రెకాడికి పోయేటోని పోతులను చూస్తే నాకైతే భయం అవుతుంది వీడికి పెద్ద పెద్ద సార్లు వచ్చిర్రు మస్తు మంది వచ్చిర్రు అన్న నడుచుకుందాం వీడు ఒక అన్న ఉన్నాడు ఎట్లా సంబరంగా జరుపుకుంటాను అన్న దండాలే అన్న దండాలి నీకు మలక్పేట మల్లేష్ అన్న అంటే అందరికి ఎరికే కదా అన్న మలక్పేట అన్న తెలియదు అన్న మలక్పేట అంతా ధూమ్ధామ్ ఉంటుంది అన్నది మల్లేష్ మామ మల్లేష్ అన్న సదర్ పండుగకి దున్నపోతు బాగా వచ్చిందని ఏడికెళ్ళి పట్టుకొచ్చిరే దీన్ని అన్న ఎక్కడ అన్న తీసుకొస్తాడన్నా అన్నదే ఉంటాయి అన్న తీసుకొస్తాడే ఎట్లా జరుపుతారు ఇక్కడ పండగ మస్తు జరుపుతారా కిరాక్ జరుపుతామన్నా ఇక్కడ కిరాక్ అంటే కిరాక్ జరుపుతా ఉన్నాం మేము ఇక్కడ ఎంతమంది వస్తారన్న ఏడాదికి ఎంత లేదని ఒక 10,000 మంది వస్తారన్న 10,000 మంది వస్తారన్న సదర్ పండుగలకి అందరూ మన యాదవ్ మిత్రులు కులమత భేదాలు లేకుండా అందరూ ఇక్కడ బాగా జరిపేటట్టు బాగా ఆడతారు కులమత భేదం లేకుండా అందరు ఒక్కదై మంచిగా బాగా ఆడతారన్న ఇక్కడ బాగా చేస్తారు మల్లేశ్వర మాత్రం మస్తు చేస్తారన్న ఇక చూసిరు కదా మల్లేష్ మామ పేరిట నిలబడేటందుకు అన్నలు కూడా మస్తు మంది వచ్చిర్రు ఏడుంటావే నువ్వు రామంతాపూర్ ఆడికెళ్ళి వచ్చినావు ఆడికెళ్ళి వచ్చిన ఎందుకు ఎవరి సదర్కి వచ్చినావు ఎవరి సదర్కి వచ్చినావు మల్లేష్ అన్నది మల్లేష్ మామ పండుగ ఇక చూసినావు కదా తెలంగాణ సర్కారు కూడా ఆయన సదర్ పండుగను కూడా రాష్ట్ర పండుగగా చేసింది కాబట్టి అందరు మిత్రులు అందరూ బాగా సంపూర్ణంగా పండుగ జరుపుకుంటారు ఇంకా మా యాదవ మిత్రులకైతే ఏడాదికి ఒకసారి కలుపుతారు కదా అట్లనే ఈ పని కూడా కలిసిరు మన V3 న్యూస్ ఛానల్ తరఫున కూడా
ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా మల్లేష్ మామ తరఫున V3 ఛానల్ తరఫున సదర్ పండుగ శుభాకాంక్షలు. ఇక చూసారు కదా, ఇక చాలా మంది పోరాటం ఆడతారు. మరి వాళ్ళకి ఆడుతున్నాం మరి వామ్మో చెల్లెలు ఆడతారు. ఇగో చెల్లెలందరూ మల్లేష్ మామ పండుగ కొడుకు వచ్చి కోలాటం ఆడబట్టే ఇక మస్తు అవుతుంది. సదర్ అంతా నాకైతే ఈడనే కనబడుతుంది. ధూమ్ధాం చేస్తారు, ఇక్కడ కోలాటం ఆడతారు అందరూ. వీళ్ళని కూడా ఆడుతున్నారు. మా V3 న్యూస్ తరఫున మలక్పేట మల్లేష్ మామ తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరఫున మా దాండియా ఆడే చెల్లెల తరఫున మా కెమెరామెన్ తరఫున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి తరఫున సదర్ పండుగ శుభాకాంక్షలు అన్న. సపోర్ట్లు కొడితే నేను ఎక్కువ నవ్విస్తాను. పెద్ద పెద్ద వాళ్ళు వస్తువుడికి నాకైతే కళ్ళు మిట కొట్టుకుంటాను. మేము పల్లెటూరులో కాబట్టి మాకు అన్నిటికి గీమ లెక్క పట్టణాలకి వెళ్ళి రాలే. వచ్చి నీ పేరేం చెప్పు ముందు కదా ఏంది బోధిని రాలే ఇంట్లో వినబడుతుందా మీకు అంగా వినబడతలే గట్టిగా చెప్పు. ఇది మాత్రం గట్టిగా అడుగుతాం. ముక్కు మీద కోపం బాగానే ఉన్నది కానీ ముందుగా మాట్లాడు. ఏం పేరు నీ పేరు చెప్పాలి. నీ పేరు చెప్పమంటే నువ్వేమో ఈత చెట్టు అంటున్నావు, మాటలేమో తాడి చెట్టు అంటున్నావు. అందరికీ అది కాదు పేరు చెప్పు. మీ మంగమ్మ కాదు పట్నం మంగమ్మ. అంత సుత్తలు పెట్టుకుంటే పల్లెటూరు అమ్మ అయిపోతుంది. ఏమో చెప్పు అవుతుందా అన్న? పల్లెటూరులో మా యాదవన్నలో గొప్పలు, పట్నం వాళ్ళు ఏమన్నా చెప్పు అసలు. అన్న పల్లెటూరు వాళ్ళు గొప్పనా పట్నం వాళ్ళు గొప్పనా చెప్పాను. పల్లెటూరు వాళ్ళే గొప్ప. పల్లెటూరు వాళ్ళు గొప్ప వాళ్ళు చేయొద్దు ఒకసారి. పల్లెటూరు వాళ్ళు గొప్ప. పల్లెటూరు వాళ్ళు పల్లెటూరు వాళ్ళు గొప్పనా పట్నం గొప్పనా? పల్లెటూరు వాళ్ళు కోసి పెడతారు, పట్నం వాళ్ళు పెట్టారని నేను అంటానా. అన్న అందరు వస్తురు, మీరు జర ముందు కోసం మనం మాట్లాడుకుందాం. మన మల్లక్పేట మల్లేష్ అన్న ఇంత పెద్ద జాతర చేస్తాండిడా. మల్లక్పేట మల్లేష్ మామ అన్న జరసేపట్లో అఖిల్ పైల్వాన్ అన్న కూడా వస్తానట. అన్న కూడా స్వాగతం సుస్వాగతం. అన్న సారీ అన్న అన్నాలే. మన రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అన్న మా మల్లేష్ మామ విలువంగానే పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వచ్చి అన్న
మా మల్లేష్ మామ తరఫున, మా యాదవ్ మిత్రుల తరఫున, ఇక్కడ ఉన్న సోదరి తరఫున నీకు మళ్ళొకసారి సదర్ పండుగ శుభాకాంక్షలు అన్న. ఇగో మా అఖిల్ అన్నకి ఇట్లా పల్లెటూరుకి వెళ్ళి వచ్చిండు. నువ్వు పట్నం వాళ్ళు గొప్ప ఎట్లా పట్నం వాళ్ళు ఉంటే అన్న పల్లెటూరు వాళ్ళు గొప్పనా పట్నం వాళ్ళు గొప్పనా అన్న చెప్పురా. పల్లెటూరు వాళ్ళు గొప్ప. మా పల్లెటూరుకి వెళ్ళి పోతులను పట్టుకొచ్చిన. మీ పట్నాలు ఉన్నాయా పోతులు? ఏం లేకపోతే కాదు, లేవు, అయిపోయింది. చూస్తూ ఒకటోసారి రాసుకో. నువ్వు ఎంత చూసి ఏమనాలి ఈ పిల్లని? నువ్వు పోత లెక్కలు ఆడపిల్లని కదా, అయినా పర్లేదు అంట. నాకు సిగ్గు లేదు, పోతు తోక లెక్క ఉన్నది కదా. ఏమో పొద్దున్నా కొలిసినా ఎన్ని అడుగులు ఉంటావు అక్క నువ్వు? నేను 6 ఉంటా. 5 లేవు, 4 ఉంటావు. చెప్పుల సైజు 4, హైట్ 4, వయసు 4, మాటలు 4, 5ది రాదే ఒకటి. అంతే కదా, మాట్లాడతలేదు కదా. ఇగో మా పల్లెటూరులో పొద్దుగా లేతే బర్రె పాలు వింటావు. నువ్వు పట్టణంలో వింటినావా చెప్పెప్పుడన్నా? పాల ప్యాకెట్ల పాలు ఏడికెళ్ళి వచ్చినాయి? పాలకెళ్ళి వచ్చినాయి, పోస్ట్ వచ్చినాయి. రెండోది రాసుకో, 2 సార్లు పోయింది గాలి పట్నం వాళ్ళది. ఇంకా మా పల్లెటూరులో తాటికాళ్ళు ఉంటారు, ఇంత కిడ్నీలో రాళ్ళు పోతాయి. తాగుతున్నాయి. పట్నంలో దొరుకుతుందా? తెలంగాణలో కళ్ళు ఒక మంచి వైద్యం ఎరికనా? ఏ ఊరు? ఊరు పేరేంటి? ఊరు పేరు మా ఊరు అన్న ఊరు ఏడున్నది. జబర్దస్త్ డైలాగ్ ఈడగాలి కానీ ఇంకో మాట చెప్పున్నాం. జబర్దస్త్ పట్నంలో ఏమైనా ఈటీవీలో జబర్దస్త్ చూసి మా ఊరికి ఊరు అని మాట్లాడతాం. న్యాయం అనేది. పట్నంలో గోల్కొండ ఉన్నది. మా ఊర్లో ఏమున్నది ఎరికేనా? ముత్యాలమ్మ కొంటున్నది, అలా సదర్ పండుగ అవుతుంది కదా. మర్చిపోయిన అసలు ముచ్చటకు వద్దాం అన్న. ఇక్కడ సదర్ పండుగ ఎందుకు చేసుకుంటారు? ఎంతమందికి ఎరికనే? ఎవరికన్నా ఎరికనా? సదర్ పండుగ అదొక చెల్లెకి ఎరికాట, ఇంకా అదొక అన్నకి ఎరికే. ఇంకా సదర్ పండుగ ఇక్కడికి వచ్చినాం, మన మల్లేష్ మామ విలువగానే వచ్చినాం, అందరం కలిసినాం. క్లూ ఇచ్చిన ఆల్రెడీ. నేను చెప్పిన సదర్ పండుగ ఎందుకైతే ఆల్రెడీ చెప్పిన, నేను ఇంకా చెప్తలేరు మీరు. ఎవరికి ఎరకలేదా? అయితే ముందుగా ఈ ముచ్చట మాట్లాడుకుంటున్నాను. బస్సుంటా పోతున్నావు, నాకు భయం అవుతుంది. కిందంటే ఉన్నావు కానీ భయపెడతాను, కళ్ళు పెద్దగా చేసిన. అన్న సదర్ పండుగ ఎందుకు చేసుకుంటారో చెప్పాలనా? అంత మీ ఇష్టం అంటే చెప్పాను. అట్టేటి చెప్తా, మాట్లాడు. సపోర్ట్ జయాలు ఒక్కరు కూడా అంటే చెప్పాలి. ఏంది సదర్ పండుగ ఏంటో ఆల్రెడీ చెప్పిన ఇళ్ళకి ముందుగానే వినవాళ్ళే. అర్థం కాలే సదర్ పండుగ ఏంటిదో అని. అందరం కలిసినాక ఇక్కడ ఇదే సదర్ పండుగ. అగో సదర్ పండుగ అంటే అందరు కలిసిడే. అచ్చా మీకు ఇప్పి చెప్పాలి. తమ్మి నువ్వు జరుగు. తమ్మి నాన్నవా? చెల్లె నువ్వు కూడా స్టేజ్ దిగవా? మన్మరాలా చెల్లెవా? నువ్వు అర్థం పిల్ల. ఇగో సదర్ పండుగ ఎందుకు చేసుకుంటారు ఎరికేనా? వెనకటికి ఏం లేదు, చప్పట్లు కొడతలేరు. ఎట్ట చెప్తా నేను? మా పల్లెటూరు వాళ్ళు అయితే చప్పట్లు కొట్టు. పల్లెటూరు వాళ్ళు అయితే చప్పట్లు కొట్టురు అన్న. పల్లెటూరు అంటే స్ప్రే ఉన్న వాళ్ళు అయితే చప్పట్లు కొట్టాలి. అదే ఇగో నేను కూడా ఇంటికాడ పెళ్ళం పిల్లలు పట్నం వాళ్ళు చప్పట్లు కొట్టరు, పల్లెటూరు వాళ్ళు కొట్టరు, పూలలు కూడా కొట్టిరు. మా చెల్లెలు సదర్ పండుగ పెద్దలు ఉండేటోళ్ళు కదా, వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఇక ఎవరి ఇంట్లో పెళ్ళి ఉన్నాయి ఏమన్నా ఉంటే ఇవాళ రేపు అంటే కార్డులు వచ్చినాయి. వినబడుతుందా? అని మరి దగ్గర పెట్టుకో గట్టిగా. మీ అమ్మ కోసం చిన్నప్పుడు నీకు అందుకే మాటలు ఇంత ఎక్కువ తిన్నా నేను, అందుకే మాటలు వస్తాను. వెనకటికి మన పెద్దోళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఇవాళ రేపు ప్లేన్లు వచ్చినాయి, హెలికాప్టర్లు వచ్చినాయి, ట్రైన్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి కదా. అప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా. మరి మీ ఇంట్లో పెళ్ళి అయిందా, మా ఇంట్లో పిల్లనిచ్చిరా, మీ ఇంట్లో భూ వండిరా, మా ఇంట్లో ప్రవాసం ఉన్నారా అంటే మాట్లాడుకునేటందుకు ఏడాదికి ఒక పారి కలిసేటోళ్ళు అంట. ఈ కలిసినప్పుడు వాళ్ళలో ఎవరైతే ముందుగా వచ్చి కలుస్తారో వాళ్ళని సర్దార్ అని పిలిచేటోళ్ళు అంట. ఎరికైనా ఈ సర్దార్ అని చెప్పేసి సర్దార్ అని ఒక ఆటం దగ్గర కలిసేటోళ్ళు.
ఇట్లనే ఈ ఏడు కాదు ప్రతి ఏడు మనందరం కలిసి మీ కష్టాలు మాకు మా కష్టాలు మీకు అందరం కలిసి చెప్పుకునేటందుకు ఈ పండుగ చేసుకుందాం అని చెప్పేసి సదర పండుగ చేసుకుంటారు. అర్థమైందా పట్నం పిల్ల? అర్థమైతే చేతులు ఎత్తు. నీకు అర్థం కాదు అర్థం కాదు మంచిది. నీకు నీ రిమోట్లో సెల్లులు అయిపోయినాయి. నీ సెల్ ఫోన్ ఉన్నదా నీ కాడ? నాకు లేదు సెల్ ఫోన్. ఏడున్నది? అక్క మనరాలా నిన్నేమనాలి అసలు? తినవా? ఏం కూర? ఆ కూరనే. జబర్దస్త్ బాగా చూస్తుంది కదా ఏమే, మొత్తం జబర్దస్త్ డైలాగ్ కొడుతుంది ఏమే. సుక్కలు పెట్టుకుంటే పల్లెటూరు దాన్ని కాదని ఇంటికాడనే చెప్పిన. నువ్వే పల్లెటూరు దానివా? ఏ ఊరు మీది? మళ్ళా జబర్దస్త్ డైలాగ్ వేసి పంచులు పటాసులు వేసుకో. ఈడ కాదు. అర్థమవుతుందా? 3 సార్లు గాలి పెట్టి రాసుకున్నావా? అన్న 90 వేసాను అందుకే రాసుకుంటుంటా, లేకపోతే రాసుకోలేము. ఇలా సదర్ పండుగ ఎందుకు చేసుకుంటాం అర్థమైంది కదా మనకి. మళ్ళీ ఇక్కడ ఒకరినొకరు కలుసుకున్నాం కదా. ఒక్క యాదవ మిత్రులే కాదు, కులమత భేదాలు లేకుండా, చిన్న పెద్ద లేకుండా, ఆడ మగ లేకుండా అందరు కలిసి చెప్పు. ఇక అన్ని చెప్తారు. ఇక 5 రూపాయలు 5 రూపాయలు ఇస్తావా? చుట్ట కావాలి నాకు. చుట్ట అన్నది 5 రూపాయలు నీ లేకపోతే చెప్పండి. చుట్టు ఇస్తా ఫస్ట్ చెప్పాలా లేకపోతే చెప్పొద్దా? వాసన పిలుస్తా. తెలుగు రాదా మనకి? పల్లెటూళ్ళలో ఉంటాం. ఇక రా ఏ అంటాం, వీళ్ళు ఏమంటారు? పేరు మార్చారు మళ్ళీ పల్లెటూరు. అన్న పల్లెటూరా పడ్డావా? అగో ఆడున్నది ఇప్పుడే మాత్రం కావాలంటే తీసుకో. నేను అన్నదే నాకు చెప్తాను. అందుకే నీకు చెప్పిన సాయంత్రం 9 కాగానే చక్రవాకం సీరియల్ చూడాలి. పటాసు జబర్దస్త్ చూడొద్దని విన్నా వాళ్ళు. ఏం సీరియల్? ఇక్కడ ఉన్న కళాకారులందరికీ నేను కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన ఆడపిషన్ పాట పాడుతాను. ప్రతి ఒక్కరికి వచ్చిన మిత్రులందరికీ సదర్ పండుగ ఎంతో సంబరంగా జరుగుతున్నా మా మల్లేష్ మామకి ఆయన విలువంగానే పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా B3 సదర్ సయ్యాటకి వచ్చిన మిత్రులందరికీ సదర్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.